ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ మొదటి పేపర్ పరీక్ష ప్రక్రియను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షలు పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేస్తూ పరీక్షా కేంద్రాలలో తరగతి గదులను ఆయన సందర్శించి విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచిస్తూ విద్యార్థులకు కల్పించిన వసతులు, విద్యుత్ లైటింగ్స్, ఫ్యాన్లు, త్రాగునీరు, మెడికల్ సౌకర్యాలతో పాటుగా సీసీ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయా అనే విషయం ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో మొత్తం 197 మందికి గాను 193 మంది విద్యార్థులు హాజరు కాగా 4 విద్యార్థులు గైర్హాజరు అయినట్టు అక్కడి చీఫ్ సూపరింటెండెంట్ కలెక్టర్ కు వివరించగా, జిల్లా వ్యాప్తంగా నేడు జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ మొదటి పేపర్ పరీక్షకు 5,968 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హాజరు కాగా 107 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ కలెక్టర్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటరమణ మరియు వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఎవరి ఆప్షన్ వాళ్ళు ఈచ్ రూమ్ లో